అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నా పేరు హరి, నర్సీపట్నం రూరల్ సీఏ, ఇన్ఛార్జ్ నర్సీపట్నం టౌన్ సీఏ. ఇప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నార్కటిక్ డాగ్ అనమాట మన నర్సీపట్నం బస్ స్టాండ్లోను, అదేవిధంగా మేము 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తాం. 2 చెక్ పోస్టులోను నార్కటిక్ డాగ్తో మేము చెకింగ్ చేస్తున్నాం. ఆ డాగ్ ప్రస్తుతానికి ఏంటంటే ఒక 50 మీటర్ల వరకు ఎక్కడైనా గంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లయితే దాన్ని స్మెల్ చేసి అది ఐడెంటిఫై చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మేము వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సార్, నార్కటిక్ డాగ్ అంటే ఓన్లీ గంజాయినా, డ్రగ్స్ కానీ ఇలా ఏమన్నా పడుతుందా? నార్కటిక్ డాగ్ అది స్పెషల్లీ ట్రైన్డ్ గాంజా, వాట్ ఎవర్ డ్రగ్స్, ఏ డ్రగ్స్నైనా అది ఐడెంటిఫై చేసి మాకు వెంటనే ఇంటిమేట్ మాకు తెలియపరిచి దాన్ని బేస్ చేసుకొని మేము ఫర్దర్గా వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు రిజిస్టర్ చేస్తాము. అనకాపల్లి జిల్లాలో ఇదే ప్రప్రథమా లేదంటే గతంలో? అనకాపల్లి జిల్లాలో ఇదే మొట్టమొదటిసారిగా నర్సీపట్నం సబ్ డివిజన్లో ప్రస్తుతానికి 2 నార్కటిక్ డాగ్స్ ఉన్నాయి. అవి కూడా మా కంట్రోల్లోనే 2 డాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చి ఒకసారి ఎవరిని పట్టుకున్నారు సార్ గంజాయి? ఇప్పుడు వరకు చెక్ పోస్ట్లో ఆల్మోస్ట్ ఒక 5 to 7 కేసెస్ అనమాట. ఈ నార్కోటిక్ డాగ్ ఏదైతే ఐడెంటిఫై చేసిందో వాటిని మేము 5 to 7 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.